రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏదో కార్యక్రమం నిర్వహించాలి అని నిర్వహించకుండా భవిష్యత్ తరాలకి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన సరళి, వారి యొక్క ఫిలాసఫీ ఈ దేశాన్ని పటిష్టంగా విశ్వగురువుగా మార్చడానికి కావాల్సినటువంటి ఆలోచన సరళి ఏదైతే ఉందో అది యువతరానికి, భవిష్యత్ తరానికి అందించాలనేటువంటి ఉద్దేశంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క సారాంశం ఏదైతే ఉందో అది యువత వద్దకు తీసుకుని వెళ్ళాలి. అంబేద్కర్ గారంటే ఏ ఒక వర్గానికో, కొంతమందికో, లేకపోతే రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ప్రదాతగానో, రాజ్యాంగ నిర్మాతగానో మాత్రమే కాకుండా దేశ నేతగా, దేశం యువతకి భవిష్యత్తుకి కావాల్సిన చక్కటి స్ఫూర్తినిచ్చేటువంటి నేతగా వారి యొక్క ఆలోచన సరళిని కిందకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఆశయంతో ఈ రోజున నమోభారతీయం తరపున ఈ సమావేశం నిర్మించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటివి మరిన్ని చేసి విద్యార్థులకి, యువత వద్దకు వారి యొక్క ఆలోచన సరళి ఏ విధంగా వికాసవంతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటిది తీసుకెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. ధన్యవాదాలు. అంబేద్కర్ భావజాలం అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు, గోసలకు, యాసలకు అతీతంగా భారతీయులమంతా ఒక్కటే, భారతీయుల అందరి ఆత్మ ఏకాత్మత ఉండాలి అనేటువంటిది వారు చెప్పిన విషయం. రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి కులమేది అని ఎవరు ఆలోచించలేదు. అది ఆ రోజు అవలంబిస్తున్నారు. అలాగే వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని, వ్యాసుడు రచించినటువంటి మహాభారతాన్ని, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని భారతీయులందరూ ఏకాత్మతతో దాన్ని స్వీకరించి అవలంబిస్తూ వస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఒక మచ్చుతునక, ఒక గొప్పతనం, ఒక ఉత్కృష్టమైనటువంటి భావనం, ఉచ్చమైన స్థితి. భారత్ విశ్వగురువుగా ఎదగటానికి ఇది ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని అంబేద్కర్ గారి బర్త్డే సందర్భంగా మనం గుర్తు చేసుకోవటం, భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడాను భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల చూపిస్తున్న గౌరవానికి, ఆదరానికి కారణం ఈ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్న గొప్పతనమే. అందువల్లనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలిగాము. థ్యాంక్ యూ. మతం హిందూ మతమా, బౌద్ధ మతమా అనేటువంటిది లేకుండా ఈ రెండు మతాలతో పాటు జైన మతం, చార్వాక మతం, మిగతా మతాలన్నీ కూడాను ఈ భారతీయ సంస్కృతిలో కలిసిపోయాయి, మమేకమయ్యాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని హత్తుకొని జీవించేటువంటి వ్యవస్థ ఆ రోజు అలా ఏర్పరిచారు. క్రీస్తు 15వ శతాబ్దంలో సంత్ కబీర్ దాస్ భక్తి ఉద్యమాల్లో కూడాను ఇదే విషయాన్ని ప్రస్తావించి ఉపనిషత్తుల్లో కానీ అన్ని చోట్ల ఇదే ఉంది. ఆ తర్వాత వివక్ష, ఆ తర్వాత విశాలమైన విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. ఆ తర్వాత 1526 మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మొదటి ఆంధ్రప్రదేశ్లో 1527 సామర్థ్యం లేదు. ఇక్కడ పుస్తకాలకు అన్నీ మనం తెలుస్తాం. ఇలా మనం ఇప్పుడు ప్రదేశంలో ఒక గాలి తవ్వుకోవాలని కళలకు నెలవు గురించి చాలా విషయాలు చాలామంది మాట్లాడతారు, కానీ ఆయన ఆలోచన సరళి గురించి, ఆయన నమ్మకమైనటువంటి ఆయన ఫిలాసఫీ గురించి మాట్లాడుకోవడానికి చాలా గొప్ప విషయం. ఈ రోజున అరవింద్ గారి మాటలో ఒక్కటి స్పష్టంగా కనపడింది. నేను కూడా ఎప్పుడు కూడా లీడర్షిప్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు వర్డ్ హ్యాస్ పవర్ అని చెప్తా ఉంటాను. ఓ రోజు మా ఆట గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నరేష్ గారు మీరు కొంచెం బిజినెస్ మైండ్ తెచ్చుకోవాలండి అన్నాడు. బిజినెస్ మైండ్ పెంచుకోవడం అంటే ఏంటంటే, నేను ఆల్రెడీ బిజినెస్లోనే ఉన్నాను, బిజినెస్ మైండ్ అంటే ఏంటి, అదే బిజినెస్ మైండ్ అనుకుంటున్నాను. ఇవ్వబడుతుంది. ఈ రెండింటిలో పనిలో మార్పు లేదు, కానీ వారి యొక్క భావనలో మార్పు ఉంది. దీని యొక్క ప్రభావం ఈ సమాజం అనిపిస్తుంది. అంబేద్కర్ గారి ఆలోచన సరళి ఈ యొక్క పద ప్రయోగం నుంచి కూడా ఏ విధమైనటువంటి వక్రీకరణ జరిగిందనేటువంటిది ఈరోజు మనకి కళ్ళ ముందు కట్టినట్టు చూపించినటువంటి వ్యక్తి అరవింద్ గారు. చాలా ధన్యవాదాలు సార్. చాలా గొప్పగా ఈ రోజున మాకు స్టూడెంట్స్ ప్రోగ్రాంలోనే ఒక చిన్న చర్చ జరిగింది. దీనికి కారణం ఏంటి అనేది కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప భర్త బాబాయ్ ఉంటాడు, రకరకాల బాబాయ్లు, రకరకాల
రకరకాల పిల్లలు, రకరకాల పెళ్ళాళ్ళు, రకరకాల మామలు, మేనమామలు, పిల్లనిచ్చిన మామలు, పిల్లనిచ్చిన రకరకాల రూల్స్ ఉంటాయి. కొంతమందికి హక్కులు ఉంటాయి, కొంతమందికి బాధ్యతలు ఉంటాయి. మేనతకి హక్కు ఉంటుంది, మేనమామ భార్యకి బాధ్యత ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో మనము పిల్లలు వాళ్ళ కోపం వస్తుందేమో, వీళ్ళు ప్రేమ తగ్గిద్దేమోనని ఆలోచనతో బ్యాలెన్స్ చేసుకుంటూ పెరగడం వలన మన కుటుంబ వ్యవస్థలో పెరిగినటువంటి పిల్లలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము, గొప్ప టీం ప్లేయర్గా ఎదుగుతారు. ప్రపంచాల్లో రాణించడానికి ప్రధానమైన కారణం అది. అయితే మనం అనుకుంటున్నాం భారతీయ సంతతి వ్యక్తులు కనుక మనకు రాణిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అని. కాదు. భారతదేశం నుండి వెళ్ళిన పిల్లలు, గ్రామీణ ప్రాంతం నుండి వెళ్ళిన పిల్లలు, ఉత్తమమైనటువంటి కుటుంబ వ్యవస్థ నుండి వచ్చిన పిల్లలు రాణించగలుగుతున్నారు. అది సంస్కృతి యొక్క గొప్పతనం. ఆ సంస్కృతి ఆధారంగా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన సరళి. గత చరిత్ర నెత్తుటి మరక అయినా నా తల్లి మనసు నీ గడతరక. నా దేశ గత చరిత్ర నెత్తుటి మరక అయినా నా తల్లి మనసు నీ గడతరక. గాయాలను మరచి మధుర గేయాలను ఆలపించి, గాయాలను మరచి మధుర గేయాలను ఆలపించి, విశ్వవీణ తంత్రుల పైన విమలగానమవుతున్నది నా దేశ గత చరిత్ర నెత్తుటి మరక అయినా నా తల్లి మనసు నీ గడతరక. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ సృష్టిలో ధీటు ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు. మీరు అనొచ్చండి, హిమ వింధ్యా దేవతలకు నిలయాలనండి చాలు. హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దేవతలకు నిలయాలు. దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, మహామునుల స్థావరాలు. పాడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, పంచలోహ ఖనిజాలు. నిజముగా నీవు రత్న గర్భవే ఓయమ్మ నీకు, ఈ సృష్టిలో దీటు ఎవ్వరే ఓయమ్మ నీకు. తపతి నర్మద పెన్న పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు, నీ మెడలో హారాలు. జీవనదులు గన్న తల్లివే ఓయమ్మ నీవు, ఈ సృష్టిలో దీటు ఎవ్వరే ఓయమ్మ నీకు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు, పామరులై ఉన్నప్పుడు ఎవ్వరే ఓయమ్మ నీకు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. భరత్ మాతాకి, భరత్ మాతాకి, భరత్ మాతాకి. నమస్కారం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఈ పాటలే కాదండి, శృంగ, జానపద, విద్య, వైజ్ఞానిక, దేశభక్తి, దైవభక్తి, సామాజిక, విప్లవ, స్వతంత్ర అన్ని గీతాలు పాడతాను, సినిమా పాట మాత్రం పాడను. అలంకరించిన పెద్దలు శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు, అదే నమో భారతీయ అధ్యక్షులు, కన్వీనర్, సభ అధ్యక్షులు. మార్పుని ఎవరు బ్రిటిష్ వారు ఎలా తీసుకొచ్చారు, మనలో ఎలా రగించారు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించారు. చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి విషయాలు తెలుసుకొని మనం ఎలా నడుచుకోవాలనే విషయాన్ని కూడా చెప్పడం గురించి చాలా గొప్ప విషయం చెప్పారు. అదేవిధంగా పెద్దలు శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు చాలా కొత్త విషయాన్ని ఈరోజు చెప్పారు. అది ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం మరియు స్వాతంత్రం అనే పదాలు మనం రాజ్యాంగంలో ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నామని మేము చదువుకోవడం జరిగింది. కానీ ఆ విషయం కాదు. అంబేద్కర్ గారు ఆ విషయాన్ని ఫ్రెంచ్ విప్లవం నుంచి కాదు, అది బుద్ధిజం నుంచి తీసుకురావడం జరిగిందని కొత్త విషయాన్ని మనల్ని తెలియపరిచినందుకు వారు
భీమ్.